హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాంటసీ జంక్షన్. చూడండి, మార్నింగ్ సన్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాడో. రౌండ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. ఈ వీడియోలో మనం సంక్రాంతి పండగ ఎలా జరుపుకున్నామో చూసేయండి. మా అమ్మగారు వాకిలి మొత్తం క్లీన్ చేసి కల్లాపు చల్లుతుంది. ఆ తర్వాత మా వాళ్ళు ముగ్గులు వేయడం స్టార్ట్ చేసేసారు. ఎంత తొందరగా స్టార్ట్ చేసినా మొత్తం వేయడం కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది కదండి. సో అందుకని వీలైనంత వరకు ఎర్లీగా స్టార్ట్ చేయడం బెటర్. ఇక్కడ మా అమ్మ వేరే ముగ్గుకి ఆల్రెడీ కలర్స్ వేస్తున్నారు. ఈ ముగ్గు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కాబట్టి కొంచెం నీట్గా వేయడానికి అయితే ట్రై చేస్తుందండి. చూడటానికి కలర్స్ అయితే బ్రైట్గా బాగానే కనిపిస్తుంది. సో మొత్తం కంప్లీట్ అయ్యేసరికి చూడాలి మరి ఎలా వస్తుందో. ఫస్ట్ నార్మల్గా ముగ్గు వేసి కలర్స్ అన్నీ ఫిల్ చేశాక మళ్ళీ మనం ముగ్గుతో వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది కదండి. చూడండి, ఇక్కడైతే ఆల్మోస్ట్ కలర్స్ వేయడంతో పాటు ముగ్గు కూడా నీట్గా వేస్తుంది మా అమ్మ. ఈ ముగ్గు అయితే చుక్కల ముగ్గు అండి. ఈ ముగ్గుకే డిజైన్ కూడా యాడ్ చేసి కొంచెం పెద్దగా వచ్చేలా వేసాము. మీకు చుక్కల ముగ్గు అంటే ఇష్టమా, డిజైన్స్ వేయటం అంటే ఇష్టమా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అమ్మగారికి చుక్కలు పెట్టి ముగ్గులు వేయటం అంటే చాలా చాలా ఇష్టం. తను చిన్నప్పటి నుండి చాలా వేసేదంట ముగ్గులు. ఇప్పుడు కూడా మ్యాక్సిమం మా వాకిలి మొత్తం ముగ్గులతో ఫిల్ చేస్తుందండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది. ఇప్పుడు ముగ్గుకి సైడ్ డిజైన్స్ వేస్తున్నారు మా వాళ్ళు. బేసిక్గా మేము కొన్ని ముగ్గులు ముందు రోజుగానే సెలెక్ట్ చేసి పెట్టుకుంటామండి. ఎందుకంటే పండగ రోజు చాలా హడావిడిగా ఉంటుంది కాబట్టి. మీరు కూడా అలానే చేస్తారా? ఇప్పుడైతే సైడ్ డిజైన్స్కి కూడా కలర్స్ ఫిల్ చేస్తున్నాము. మిడిల్లో ఫ్లవర్ అండ్ సైడ్స్కి లీవ్స్ చాలా బాగా కనపడుతున్నాయి కదా. ఇప్పుడు వేసేది మా పిన్ని గారు. తను కూడా డిజైన్స్ చాలా బాగా వేస్తారండి. ఇక్కడ మా ఆంటీ ఆల్రెడీ ముగ్గులు వేశారు అండ్ కలర్స్ కూడా ఫిల్ చేయడం కంప్లీట్ అయింది. ఇప్పుడు బార్డర్స్ వేస్తున్నారన్నమాట. అండ్ ఇంకా ఎక్స్ట్రా రిమైనింగ్ పార్ట్ కూడా వేసేస్తున్నారు. ఎక్కడైతే వేయాల్సింది ఉందో ఇంకా అక్కడక్కడ వేసేస్తున్నారండి. చూడటానికి చాలా బాగుంది కదండి. ఆవు అండ్ చెరుకు కట్టెలు అన్నీ నీట్గా కనపడుతున్నాయి. ఈ ఆంటీ అయితే డిజైనే వేశారు మంచిగా, చూడటానికి సింపుల్గా. ఇప్పుడు ఈ ముగ్గుకి సైడ్ డిజైన్ కూడా వేస్తున్నారు. ఇక్కడ మొత్తం కలర్తో ఫిల్లింగ్ కాకుండా కలర్ డిజైన్ వేశారు. చాలా సింపుల్గా బాగుంది. రౌండ్గా బటర్ఫ్లై డిజైన్, మధ్యలో కావు, కైట్స్, కుండ అంతా కూడా బాగుంది. మీకు ఎలా కనపడుతుందో, ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ముగ్గు వచ్చేసి ఇంకొక ఎంట్రన్స్ దగ్గర అండి. ఇక్కడ కూడా చాక్ పీస్తో ముగ్గు వేసి దాంట్లో కలర్తో ఫిల్ చేసి ఫైనల్గా ముగ్గుతో బార్డర్ వేస్తే చాలా బాగా కనపడుతుంది కదండి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ కలర్ ఫిల్ చేయటం కంప్లీట్ అవుతుంది. చూసారా, కలర్స్ వేయడం కంప్లీట్ అయ్యాక ఎంత అందంగా కనిపిస్తుందో. మధ్యలో కుండ, చెరుకు కట్టెలు అండ్ రౌండ్గా డిజైన్ వేశారు మా వాళ్ళు. మా అమ్మ అయితే నీట్గా వచ్చేలా బాగా వేస్తుంది. మేము అందరం కొంచెం కొంచెం వర్క్ని షేర్ చేసుకొని
కంప్లీట్ చేసాము. ఈ ముగ్గు కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు వేస్తున్న ముగ్గు కూడా కంప్లీట్గా డిజైన్దే సెలెక్ట్ చేసుకున్నాము. మనము ఎంత ఓపికగా వేస్తే అంత బాగా వస్తుంది కదండి. మీరు ఏమంటారు? ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వేయడం. ఇంకా కొన్ని వాటికి బార్డర్స్ వేయాల్సి ఉంది కింద ఉన్న డిజైన్లో. ఇప్పుడు మా కావ్యాంటికి కూడా ఆల్రెడీ ముగ్గు నీట్గా వేసి కలర్స్ కూడా అన్నీ మంచిగా చక్కగా ఫిల్ చేసింది. ఈ ఆంటీ కూడా డిజైన్ ముగ్గునే సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ముగ్గుతో బార్డర్స్ ఫిల్ చేస్తుంది నీట్గా. ముగ్గు మాత్రం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఈ ఆంటీ ముగ్గు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కంప్లీట్గా ఫ్లవర్స్ డిజైన్ వేశారు చాలా నీట్గా. ఇంకా బార్డర్స్ వేయడం ఉంది. ఆల్మోస్ట్ ఈ ముగ్గు కూడా కంప్లీట్ అయిపోతున్నట్టే. ఇది ఇంకొక ముగ్గు అండి, కావ్యాంటి వాళ్ళది. ఇక్కడ కూడా కంప్లీట్గా డిజైన్ ముగ్గునే చూస్ చేసుకున్నారు. చాలా సింపుల్ డిజైన్ అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది కలర్స్తో. ఈ ముగ్గుకి ఆల్మోస్ట్ కలర్స్ ఫిల్ చేయడం కూడా అయిపోయింది. ఓన్లీ బార్డర్స్ అండ్ ముగ్గుతో ఇన్సైడ్ ఫిల్లింగ్ చేయడం ఉంది. ఆంటీ కూడా చాలా నీట్గా ఓపికతో వేస్తున్నారు. మా గల్లీలో మంచిగా సంక్రాంతి సాంగ్స్ పెట్టుకొని మేము ముగ్గులు వేసేటప్పుడు వింటూ వేస్తున్నాము అందరం. అలాగా మీరందరూ కూడా ముగ్గులు వేసేటప్పుడు ఎలా టైంపాస్ చేస్తూ వేస్తారో కామెంట్ చేయండి. సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కాబట్టి అందరూ ఇంటి ముందు చాలా అందంగా కలర్ఫుల్గా వేసుకుంటారు కదండి. ముగ్గు మొత్తం ఇలా చాలా బాగా కనపడుతుంది కదండి. మా ఇంటి ముందు మొత్తం సిమెంట్ రోడ్ కాబట్టి భూమి తడిగా ఉన్నప్పుడు వేస్తేనే మంచిగా స్టిక్ అవుతుందండి. ఒకవేళ చాలా డ్రైగా అయ్యాక వేస్తే అస్సలు పట్టుకోదు అండ్ ఎక్కువసేపు కూడా ఉండదు. మేము వేసే ప్రతి ముగ్గు సిమెంట్ రోడ్ పైనేనండి. మీ ఇంటి ముందు ఏం రోడ్ ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఫైనల్గా కలర్స్ అన్నీ ఫిల్ చేయడం అయ్యాక మా అమ్మ ఇలా ముగ్గు గిరకతో కంప్లీట్గా వేసింది బార్డర్ డిజైన్. ఇది చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. చాలామంది సంక్రాంతికి అండ్ రథసప్తమికి వేసుకుంటారంట దీనితో. వేయడం కూడా చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ముగ్గు గిరకతో వేయడం మా అమ్మకి చాలా చాలా ఇష్టం అండి. తన చిన్నప్పుడు చాలా ఎక్కువగా వేసేదంట. మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళకి కూడా చాలా నచ్చిందంట. దాని గురించి మా అమ్మకి అడుగుతున్నారు. ఈ ముగ్గు గిరక మా అమ్మమ్మ ఇంటి నుంచి తెచ్చుకుందంట అండి. బయట షాప్లో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంటాయి. మీకు ముగ్గు గిరక ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పుడు తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేస్తుంది సింపుల్గానే. ఇక్కడ చిన్నగా చుక్కల ముగ్గు వేసింది. ఇప్పటి వరకు అన్ని ప్లేసెస్లో ముగ్గులు వేయడం కంప్లీట్ అయ్యింది. ఇది ఆవు పేడ గొబ్బెమ్మల కోసం గోశాల నుండి తీసుకొచ్చారు మా వాళ్ళు. ఈ పేడతో ఇప్పుడు గొబ్బెమ్మలు తయారు చేసుకొని పసుపు కుంకుమలు పెట్టుకొని అన్నిటినీ ఇలా నీట్గా రెడీ చేసుకుంటారు. అన్నీ తయారు చేశాక వాటికి గరకతో ముగ్గు మధ్యలో నవధాన్యాలతో పువ్వులతో రేగిపళ్ళతో ముగ్గుని అలంకరించుకుంటారు. గొబ్బెమ్మలు ధన సంపద యొక్క సూచన.
ధన్యవాదం తెలిపే సాంప్రదాయం. కళ మరియు శిల్పం పండగ వేడుకల్లో భాగం. గొబ్బెమ్మలు సంక్రాంతి పండగలో ఒక అందమైన సాంప్రదాయాన్ని ప్రదర్శిస్తాయి. ఇవి వ్యవసాయ, కళ మరియు ప్రకృతితో సంబంధాన్ని గుర్తు చేస్తాయి అని చెప్తారు. మేము ఇక్కడ ప్రతి గడపకి ఇలా గొబ్బెమ్మలతో అలంకరించుకుంటాము. ఆ తరువాత అన్ని ముగ్గుల మధ్యలో ఇలా 5 గొబ్బెమ్మలు పెట్టుకొని నవధాన్యాలతో, రేగిపళ్ళతో, పూలతో అలంకరించి గొబ్బెమ్మలు ధనం, ఆనందం మరియు రైతు సమాజంలో పశువుల ప్రాధాన్యతను సూచిస్తాయి. పశువులు వ్యవసాయానికి మరియు పండ్ల వాణిజ్యానికి అవసరమైన మూలధనంగా ఉంటాయని పెద్దవాళ్ళు చెప్తారు. మా అమ్మగారు గొబ్బెమ్మలను పూలతో అలంకరించిన తర్వాత అగరవత్తులను వెలిగించి గొబ్బెమ్మలను పూజించింది. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది. ఇక్కడ వర ఆంటీ కూడా గొబ్బెమ్మలను అలంకరించి అగరవత్తులను వెలిగించి గొబ్బెమ్మలకు పూజించి దండం పెట్టుకుంది. చీకటి పడిన తర్వాత మా గల్లీ పిల్లలు అందరూ కలిసి చిన్న చిన్న కట్టె పుల్లలు జమ చేసి భోగి మంటలు వేసుకున్నారు. అందరూ చాలా సంతోషంగా ఆడుకున్నారు. ఇలా మా ఊరిలో మేము జరుపుకున్న సంక్రాంతి పండగ మీతో మొదటిసారి ఇలా పంచుకోవడం జరిగింది. ఇంకా సరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.